రామలక్ష్మి అమ్మవారి గుడి వద్దకు వచ్చి అమ్మవారితో ఇలా కోరుకుంటూ ఉంటుంది. తల్లి, ఏది ఏమైనా సరే నువ్వు మాత్రం నా భర్తని చల్లగా చూడాలి. నా భర్తని మీరే కాపాడాలి. నా భర్తకి ఏం కాకుండా మీరే కాపాడండి తల్లి అని చెప్పి ఆ అమ్మవారికి దండం పెట్టుకుంటుంది. అలా అమ్మవారికి దండం పెట్టుకుని రామలక్ష్మి అయితే అక్కడి నుండి ఇలా వెళ్తూ ఉంటుంది. ఇలా వెనక్కి తిరిగేసరికి ఇంతలో అక్కడ రౌడీలు ఉంటారు. రౌడీలు చూసి రామలక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, ఎవర్రా మీరు అని చెప్పి అంటుంది. ఇక రౌడీలు అయితే రామలక్ష్మిని పట్టుకొని తన నోరు మూసి అక్కడి నుంచి అయితే తీసుకొని వెళ్ళిపోతారు. ఇక ఒక దగ్గరికి తీసుకువెళ్ళి కుర్చీలో కూర్చోబెట్టి కట్టులతో పూర్తిగా కట్టేస్తారు. కట్టేసి రామలక్ష్మిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. అది చూసి రామలక్ష్మి అయితే వదలండి, వదులుతారా లేదా అని చెప్పి సీరియస్గా గట్టిగా అరుస్తుంది. అయినా సరే ఆ రౌడీలు అయితే రామలక్ష్మిని చేతుల్ని కాళ్ళు గట్టిగా కట్టేస్తారు. ఇంతలో అక్కడికి సీతాకాంత్ వస్తాడు. సీతాకాంత్ వచ్చి రౌడీలు కొడుతూ ఉంటాడు. అది చూసి రామలక్ష్మి చాలా సంతోషిస్తూ ఉంటుంది. నన్ను కాపాడడానికి నా భర్త వచ్చాడని చెప్పి తన మనసులో అనుకుంటుంది. అలా రౌడీలు కొడుతూ ఉంటే ఇంతలో ఒక రౌడీ సీతాకాంత్కి తల మీద గట్టిగా కర్రతో కొట్టేస్తాడు. దాంతో సీతాకాంత్ ఒక్కసారిగా స్పృహ కోల్పోయి పడిపోతాడు. ఇక రామలక్ష్మి ఏవండి అని అనబోయి ఆగిపోతుంది. అది చూసి సీతాకాంత్ అయితే బయటపడు రామలక్ష్మి, బయటపడు, నువ్వు నా రామలక్ష్మివని నాకు తెలుసు. మైథిలిగా ఎందుకు నటిస్తున్నా, బయటపడు, ఎప్పటికైనా సరే బయటపడాల్సిందే. నాకేమైనా అయితే నువ్వు చూస్తూ ఊరుకోగలవా అని చెప్పి సీతాకాంత్ అయితే రామలక్ష్మి వస్తుందా లేదా అని చెప్పి అలా చూస్తూ ఉంటాడు. ఇక రామలక్ష్మి తన భర్తకి అలా అన్యాయం జరుగుతుందని చూస్తూ తనైతే బాధపడుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.